ముఖ్యం గారు ఏమంటారంటే మీరు ఇక్కడ అంటే చాలా సంవత్సరాల నుంచి వారు బెదిరిస్తున్నారు, రానివ్వరు, అక్కడికి వస్తే మేము చంపేస్తామనేసి కొడతామని వాళ్ళ పక్కన ఉన్న తండా నుంచి మనుషులను పంపిస్తుంటాడు. మాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. ఇవన్నీ అయిన తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. దీంట్లో ఎమ్మెల్సీ రాములు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. రాములు నాయక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదో 30 ఎకరాలు మేము కొనుక్కున్నాము, ఇక్కడ క్లీన్ చేస్తామని. అల్టిమేట్గా చూసి ఏమిందంటే అది మా సేల్ డీడ్స్ ఉన్న సర్వే నెంబర్లోనే ఉన్నదన్నమాట. అప్పుడు నేను ఇదేంటి అని అనుకున్నాను. అనుకొని అప్పుడు కలెక్టర్ దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి దగ్గర ఒక 15 నిమిషాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ ఏమి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే మాట్లాడలేకపోతే తర్వాత ఏం మాట్లాడతారో అని అనుకున్నాము. కానీ తర్వాత వచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళు బాతి ఇవన్నీ చేసినప్పుడు ఎంఆర్ఓ గారికి నేను ఫోన్లో చెప్పాను. అంతకంటే ముందు నేను పర్సనల్గా కలిసినప్పుడు మా నోటీస్కి వచ్చిందని అంతే చెప్పింది. కానీ ఇట్లా క్లీన్ అవుతుంది, వాళ్ళు రాళ్ళు వాడుతున్నారంటే అప్పుడు ఆ రాళ్ళు తీసేసి ఒక బోర్డు పెట్టింది, గవర్నమెంట్ ల్యాండ్ అని. మొన్న మేము 19th జనవరి మేము ఒక ధర్నా చేశాను ధర్నా చౌక్లో. చేసిన తర్వాత వారు ఒక 15 నిమిషాలు మాట్లాడారన్నమాట ఫోన్లో నాతో. నా నెంబర్ ఆయనకు తెలుసు. ఆ నెంబర్లో మాట్లాడి 15 నిమిషాలలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈవెన్ సీఎం గారిని కూడా అది మీరు వింటానంటే నేను వినిపిస్తాను. ఎవరు కూడా నేనేమన్నానంటే ఇది ఇట్లా కుదరదు, ఇప్పటికే 500 మంది చనిపోయారు అంటే ఆయన ఏమంటారంటే ఇంకా 5,000 మంది చనిపోయినాయండి, మీకు ఒక ప్లాట్ కూడా రాదు, మీరంతా 500, 300, 200 గజాల వాళ్ళు, ఈడ మాకు ఎకరాలలో ల్యాండ్ ఉంది, మీరు మాతోటి ఏమి కాంప్లీట్ చేయగలుగుతారు, మీరు ఎదుర్కోలేరు కదా అనేసి ఇక సీఎం గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లాస్ట్కు సీఎం కూడా నా ఆతులు వీకలేడు అన్నాడు. చెప్పకూడదు, చెప్పాను. అట్లాగా అట్లా అంత ఇదిగా మాట్లాడటం అంటే ఒక చీఫ్ మినిస్టర్ గారిని పట్టుకొని అట్లా అనటం అంటే మాకు చాలా బాధ వేసింది. అయినా కానీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, డీజీపీని కలిశాను, తర్వాత సిపి సైబరాబాద్ని కలిశాను. వచ్చినప్పుడు మేము చేసిన తప్పు ఏంటంటే ఆ పాత పేర్లు ఎప్పుడైతే 2005లో జేసీ ఎక్కించిందో అవి తీపించలేదు. అవి ధరణిలో అట్లే ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళడం ద్వారా అవే కంటిన్యూ అవుతున్నాయి. అవే ధరణిలో పేర్లు చూపించి మళ్ళీ అమ్ముతున్నారు వీళ్ళు నోటీలు. అంటే గతంలో 300 ఇల్లు డిమాలిషింగ్ అయిపోయి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు బాధితులు, అంటే నోటరీ ద్వారా కొన్నోళ్ళు. మళ్ళీ వాళ్ళు నోటరీ ద్వారా 700 ఇల్లులు అమ్మారు. మళ్ళీ రేపు న్యాయం న్యాయం మా వైపు వస్తే మళ్ళీ వాళ్ళ ఎక్కువలో పడితే వాళ్ళు కూడా అన్యాయం అయిపోతే మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేసినట్టే. ఇది ఇమీడియట్గా మేమైతే హైడ్రాకి ఇచ్చినామండి. మేము పూర్తి స్థాయిలో హైడ్రాని నమ్ముతున్నాము. ఎక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ కావద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా కానీ అంటే ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కాంగ్రెస్లో ఉన్నా కానీ ఇక్కడ అతను టీఆర్ఎస్లో ఉన్నాడు. మరి మీరు కూడా గమనించుకోవాలా, ఆ గవర్నమెంట్ పోతే నాది నడుస్తుంది, ఈ గవర్నమెంట్ పోతే నీది నడుస్తుంది అనే వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటారో లేదో మాకు తెలియదు. మీరు మాకు కాంప్రమైజ్ కాకుండా మాకు న్యాయం ఎక్కడుందో అక్కడ స్ట్రిక్ట్గా మాకు కోర్టు ఆర్డర్ వచ్చే వరకు అక్కడ అక్రమ కట్టడాలు జరగకుండా అక్కడ మమ్మల్ని ఎంతవరకు భయభ్రాంతులు చేస్తున్నారంటే మీరు ఒకసారి అక్కడ రికార్డు తెప్పించుకుంటే, మీరు గూగుల్లో కొడితే న్యూట్యూబ్లో కొడితే అమీన్పూర్ ల్యాండ్స్ అని కొడితే మీకు తెలిసిపోతుందండి. ఎక్కడ చూసినా అమీన్పూర్, ఇవన్నిటి వెనకాల ఒకే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో మీరే తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. అక్కడ పాండురంగారావు గారు చేసినా, ఎమ్మెల్యే చేసినా, జగ్గారెడ్డి చేసినా వీళ్ళందరికీ కూడా ఒక్క మనిషే ఉంటాడు ఎండ్ ఆఫ్ ది డే. ఆ మనిషి ఎవరో మీరు తెలుసుకోండి, మీకే తెలిసిపోతుంది. 1997లో టిఎన్సి రంగరాజన్ హైకోర్టు ఆర్డర్, టిఎన్సి రంగరాజన్ అనే జడ్జి హైకోర్టులో దాన్ని జస్టిస్ గారు కొట్టివేయడం జరిగింది. ఇది ముఖ్యంగా విలేజెస్కి సంబంధించి కాదు, ఇప్పుడు వాళ్ళు ఫాల్స్ ఫిల్ చేయడం జరిగిందని మాకు క్లియర్ ఆర్డర్. మాకు దీంట్లో జేసీ నుంచి ఆర్డర్ని కూడా మేము ఛాలెంజ్ చేసినామండి. జేసీ నుంచి ఆర్డర్ని కూడా ఛాలెంజ్ చేసి మళ్ళీ 2012 చెప్పిన ఇది మళ్ళీ మాదే అని చెప్పి జస్టిస్ జేసీ ఆర్డర్ని కొట్టివేసి మళ్ళీ మాకే వేయడం జరిగింది. మళ్ళీ క్లియర్ ఇచ్చింది.
మీరు వెళ్ళకూడదు, ఎవరు గవర్నమెంట్ వెళ్ళదు, గవర్నమెంట్ ఇప్పుడు పార్టీ కాబట్టి గవర్నమెంట్ వెళ్ళకూడదు, ప్లాట్ఫామ్స్లో మేము వెళ్ళకూడదు, పట్టేదారులు వెళ్ళకూడదు మాకు ఆర్డర్ ఇచ్చింది. కానీ మేము जरा तस्वुर कीजिए एक ऐसा घर जो न सिर्फ आरामदेह हो बल्कि मुनासिब सिक्योरिटी के साथ तमाम सहूलतों से आरास्ता भी हो। वेलकम टू सरीन विस्टास। पियर्स कंस्ट्रक्शंस पेश करते हैं शहर हैदराबाद के सरसब्ज व शादाब इलाके आराम घर में जदीद तर्ज जिंदगी की तमाम जरूरियात के साथ आरास्ता बावकार प्रोजेक्ट सरीन विस्टास। ये प्रोजेक्ट सरसब्ज व शादाब एग्रीकल्चर यूनिवर्सिटी के कैंपस से मुत्तसिल है। यहाँ से चंद लम्हों में ही PVNR एक्सप्रेसवे के जरिए मेहदीपट्टनम और पुराने शहर जैसे अहम मकामात तक रसाई बहुत आसान है। इस प्रोजेक्ट के 1 किलोमीटर के अहाते में हाई कोर्ट कॉम्प्लेक्स, मेट्रो रेल और फोरम मॉल जैसे तरक्याती मंसूबों की वजह से ये इलाका हैदराबाद के सबसे अहम मराकज में से एक बनने की जानिब तेजी से रवां दवा है। हम लोग एक गेटेड कम्युनिटी प्रीमियम अपार्टमेंट आरामगढ़ पे स्टार्ट किए हैं। ये 3 एकड़ का अपार्टमेंट है। इसमें 2 रेजिडेंशियल ब्लॉक और एक सेपरेट क्लब हाउस है फॉर 30+ एम्यूनिटीज़। क्लब हाउस के एम्यूनिटीज़ में हम लोग आपको जिम दे रहे हैं और स्विमिंग पूल दे रहे हैं, बैंक्वेट हॉल दे रहे हैं, गेस्ट रूम्स दे रहे हैं, और इसमें आपको जो है लाइब्रेरी है, चिल्ड्रंस के इंडोर गेम्स है, कॉफ़ी शॉप है, सुपरमार्केट है, स्पा है। आउटडोर एम्यूनिटीज़ में बैडमिंटन कोर्ट, वॉलीबॉल कोर्ट, बास्केटबॉल कोर्ट, जॉगिंग ट्रैक, वॉकिंग ट्रैक, चिल्ड्रंस पार्क है, प्ले एरिया है। और इसके साथ साथ आपको 3 फ्लोर की पार्किंग है, जिसमें पार्किंग में आपको जो है इलेक्ट्रिकल व्हीकल चार्जिंग मशीन्स है, हर फ्लैट के लिए 2 पार्किंग है, और इसमें स्लाटर हाउस है और जनाजे का गुस्ल का इंतज़ाम है। इस्लामिक सेंटर और मस्जिद भी हम इसके सामने बना रहे हैं। सरीन विस्तास का तामीरी काम तेजी से जारी है। अज़्म है कि ये प्रोजेक्ट 1.5 साल में मुकम्मल हो जाएगा। सरीन विस्तास सिर्फ 6,500 रुपए पर स्क्वायर फीट के हिसाब से एक बेमिसाल पेशकश फराहम कर रहा है, जबकि यहाँ दीगर कॉम्पिटिटर्स फी मुरब्बा फीट 10,000 रुपए चार्ज कर रहे हैं। ये प्रोजेक्ट जो है तमाम मेजर नेशनलाइज्ड बैंकों से अप्रूव्ड प्रोजेक्ट है, तो इसमें आपको लोन की भी सहूलत है। GHMC एंड रेरा अप्रूव्ड प्रोजेक्ट है, तो आप ये प्रोजेक्ट को विजिट करिए। हमारा सेल्स ऑफिस आपको सुबह 10 बजे से शाम में 10 बजे तक अवेलेबल है साइट पे भी। सरीन विस्तास में आपके सपनों का घर एक आरामदेह, पुरसुकून और खुशगवार जिंदगी के लिए दरकार तमाम सहूलतों और महफूज माहौल के साथ आपका मुंतजिर है। मजीद मालूमात और प्रोजेक्ट विजिट के लिए आज ही हमसे राब्ता कीजिए।